భవిష్యత్తుకు చదువు ఎంతో ఉపయోగమని, అలాంటి విద్యాశాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎస్ఎస్సీఏ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ జాతీయ రహదారి నుండి కలెక్టరేట్ వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలంగా విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని చేపట్టిన సమ్మె 11వ రోజు చేరిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పలు శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించారని అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీ మేరకు ఎస్ఎస్సీ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం తీర్చే వరకు సమ్మె విరమించమని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారిలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి హోదాలో మా ఏకశిల పార్క్ వద్ద వరంగల్లో మాకు హామీ ఇచ్చిన దాని ప్రకారమే మేము ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటికే కేజీబీవీలలో విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. 10వ తరగతి ఇంటర్మీడియట్ షెడ్యూల్ సైతం వచ్చింది. ఇప్పటి వరకు 11 రోజులు సమ్మె చేసినప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వము ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వము వారు ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చమని అడుగుతున్నాము. ముఖ్యంగా మేమంతా కూడా వెల్ క్వాలిఫైడ్ వాళ్ళము. మమ్మల్ని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ధీటుగా మాకు పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు నిర్వహించే మమ్మల్ని తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనమే అడుగుతున్నాం తప్ప ఏదేదో లేనిది మేము అడగడం లేదు. తప్పకుండా ప్రభుత్వం మీద ఆశావాద దృక్పథంతో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఒకవేళ ప్రభుత్వం స్పందించని ఎడల మేము భవిష్యత్ కార్యాచరణ కూడా మేము సిద్ధమవుతున్నాం. అవసరమైతే తెలంగాణ ఉద్యమం కంటే ఇంకా ధీటుగా ఉంటుంది. ఎందుకంటే విద్యాలయాలలో విద్యాబోధన అందించే ఉపాధ్యాయులకు ఏ విధంగా స్పందించాలో మాకు తెలుసు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఏది ప్రభుత్వానికి ప్రతికూలంగా జరగకుండానే సీఎం గారు స్పందించి మా యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తారని అనుకుంటున్నాం. ముఖ్యంగా పే స్కేల్ అమలు చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసుట్లో ఏదైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే పే స్కేల్ అమలు చేయాలి. ఎంటీఎస్ అందించాలి. ఇప్పటికే మరణించినటువంటి మా ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.